చూడుము, పరశురాముని తర్వాత మరొక బాలిక జన్మించినది. ఈ పుత్రిక ఎంత తేజవంతంగా ఉన్నది, చాలా ముద్దుగా ఉన్నది అమ్మాయి. చూడుము. అయితే ఈ అమ్మాయి చాలా అందముగా ఉన్నది. ఈయనకి నామకరణం చేయమని పలుకుతుందివా? అవునండి, చేయవలన నామకరణం చేయండి. ఈమె అమ్మాయి పుట్టినటువంటి సమయము, తిథి, రోజు, మాసము, సంవత్సరము అన్నీ లెక్కించి చేయవలను. నీవు అనగానే దిగాదు సుమా. అయ్యా, ఇంతకుముందు కొడుకు ఉంటే కానీ అవును, పంచాంగం చూస్తాను. చూడు చూడు చూడు. దేవి, నాట ఈ పుత్రికారాత్రము చాలా చక్కటి సమయంలో జన్మించినది. అవునా? ఈమె భవిష్యత్తులో చాలా కుమారుడు ఏ విధముగా మహావీరుడు పరశురాముడు భార్గవరాముడు అనే పేరుతో ఏ విధముగా నామకరణం పొందినాడో ఈ అమ్మాయి కూడా చాలా చక్కటి సమయంలో జన్మించినది. కనుక ఈ అమ్మాయికి గౌరీ అంశమున్న కలిగెను గాని రా, గౌరీ అనుచుకులు మగవలెను. గౌరీ అంశమున్న కలిగెను గాని రా, గౌరీ అంశమున్న కలిగెను నీరా, గౌరీ అనుచుకులు మగవలెను. గౌరీ అంశమున్న కలిగెను నీరా, గౌరీ అనుచుకులు మగవలెను. వైనాటకుడు రాముడు అయ్యా, మీ యొక్క మొదటి కుమారుడైనటువంటి పుట్టినటువంటి కుమారుని పేరు భార్గవరాముడు, పరశురాముడు. ఈమె గౌరీ వంశమున పుట్టింది కాబట్టి ఈమె యొక్క పేరు నామంబు వీర గౌరీ. ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మార్జాతకు మహావీరునికి ఈమెకు కళ్యాణం జరుగును. ఈమె వంశము ఆచంద్ర తారకముగా ఈమె ఎందరో చాలా చక్కటి వీరుని వివాహం ఆడగలరు. ఆమె జాతకం ఆ విధంగా ఉన్నది. ఆహా, నాట ఏమి భాగ్యం. చాలా సంతసంబాయను బాలురు ఎంతో భాగ్యముగా, చాలా సంతసంబాయను భాగ్యముగా, చాలా సంతసంబాయను బాలురు ఎంతో భాగ్యముగా, చాలా సంతసంబాయను భాగ్యముగా. మెలుగను సగను భగవంతుడు మన బాలజల్గి రక్షించునుగా, చాలా సంతసంబాయను ప్రాణేశ్వర దేవి, మనకు ఇరువురు పిల్లలు కలిగినారు. ఒకరు భార్గవరాముడు, తర్వాత వీరగౌరి. ఆ భార్గవరాముని ఆ మహాదేవుడైనటువంటి శంకరుని దగ్గరికి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి పంపినారు. అలాగే ఈ వీరగౌరిని మన దగ్గరే ఉంచుకొని విద్యాబుద్ధులు నేర్పుతూ మనము ఆనందంగా ఈ జీవితాన్ని గడుపుతాం. ఇక ఈ సంతానం ఇస్తే చాలు. పన్నుగాను శ్రీరామకృష్ణపురి అనగభూషణ ప్రార్థనము.
ఇక మనకి సంతానం ఇంతే చాలును. ఇక మనము భగవద్ధ్యాన తాత్పర్యమయ్యి మన జన్మ సార్థకము చేసుకునవలేదా. వీరిని సాగుచూ ఈ భగవంతుని ఏమారకుండా ఆ మహాదేవుని శంకరుని ధ్యానించుచు నిత్య కృత్యములు చేయొచ్చు, పూజలను క్రమముగా చేయొచ్చు ఈ జీవితము గడపవలను. ఇది మనకు ఎంతో భాగ్యము. మనకు ఏ మేడలు భవనములు ఏమవసరం లేదు. మనకు కావలసినది భవిష్యత్తు కొరకు ధ్యానము చేయొచ్చు. ఆ భగవంతుని స్మరించుకుంటూ నిత్యము వినయముతో మన పిల్లలను పెంచుకుంటూ ఉండవలేదు. ఇక రత్నం అంతఃపురంలో కేవలం అలాగే స్వామి. మన